ముక్కంటేశ్వర స్వామి దగ్గర కార్తీక మాసము ఈరోజు విశిష్టత ఏమిటంటే ఆర్ద్ర నక్షత్రం, శివుని యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఆదివారం శివుడికి ఇష్టమైన రోజు ఆదివారం మనం అందరం సోమవారం శివుడికి ఇష్టం అనుకుంటాం, కానీ సోమవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. ఉమా అంటే ఉమ్మతో కూడినటువంటి రోజు అని కాబట్టి సోమవారం చేసుకుంటాం. కానీ శివుడికి మాత్రం మన పద్ధతి ప్రకారం పెద్దలు చెప్పింది ఆదివారం చాలా ఇష్టమైనటువంటి రోజు. తర్వాత ఆర్ద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం. ఈ కార్తీక మాసంలో ఒక రోజే వస్తుంది, ఎప్పుడైనా నెలకు ఒకసారే వచ్చేది. కాబట్టి అటువంటి రోజు ఇక్కడ అందరం కలిసి కూడి ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా అందరు ఇక్కడ చేరుకొని ఈరోజు స్వామివారికి ప్రీతికరంగా ఏకాదశి వార రుద్రాభిషేకం మహన్యాసం చెప్పి 11 సార్లు రుద్రం బ్రాహ్మణులందరూ కూడా చేసినారు. అటువంటి సమయంలో ఇక్కడ అందరం మనం గుమిగూడడం, ఆ ముక్కంటేశ్వరుడు మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనం అందరం కోరుకుంటున్నాం. మన యొక్క సంకల్పమే వేరు. ఈరోజు ఇక్కడ చేయడంలో సంకల్పం ఏమిటంటే మనము భవిష్యత్తులో జరగబోయేటువంటి అభిషేకాలన్నీ కూడా ఈ పరిస్థితిలో జరగకూడదు. ఇక్కడ మంచి దేవాలయం తయారు కావాలి. తర్వాత ఎంత ఇబ్బందులు వచ్చినా ఇక్కడ ఏదో ప్రసాదాలు పెట్టుకోవడానికి, కార్తీక మాసాలు చేసుకోవడానికి సరి అయినటువంటి వసతులు ఏర్పాటు చేసుకోవాలి. దానికి అందరికీ కూడా ముందు స్వామివారు మనకు ఒక రకమైన పూనికని ఇవ్వాలనే భావనతో ఈ పని చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి అనుకోకపోయినా మెట్లు తయారైతే బాగుంటుందని, అది దాదాపుగా చివరి దశకు వచ్చినాయి. ఇంకా మన అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మంచి దేవాలయం తయారు కావాలి. ఆ దేవాలయానికి మన అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి, 2 వ్యక్తులతో చేసేది దేవాలయం కాదు. ప్రజలందరి సహకారం ఇందులో ఉండి మంచిగా తయారు చేసుకుని ముక్కంటేశ్వర క్షేత్ర పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక దేవాలయం తయారైందనుకోండి, భక్తాదుల సంఖ్య పెరుగుతుంది ప్రతిరోజు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా పూజారి ఏర్పాటు చేయకపోయినా వాళ్లే వచ్చి ఇంత నీళ్లు పోసుకొని స్వామివారికి ఇంత గంధం విభూతి పెట్టి ఇంత టెంకాయ కొట్టుకుని పోయేటువంటి వసతిని మనం కల్పించాలి. ఇక్కడ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి అటువంటివన్నీ కూడా మనకు ఇచ్చేటువంటి బుద్ధిని, శక్తిని ఆ స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం.